వారి యొక్క గుణములే ఈ విశ్వాసమునకు మూల కారణం. The main reason behind all their indelible impression is their virtue and their conduct. కనుకనే ఈనాటి అధ్యాపకులు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు సలిపినప్పుడే లోకములో సమాజములో తగినటువంటి ఆదర్శాన్ని అందించిన వారవుతారు. Therefore, if a teacher takes to teaching only after practicing, he will be setting an ideal in this world. ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు లేనప్పుడు మానవుడు వందలు కాదు జన్మములెత్తినప్పటికీ దీనిని ఎవ్వరు కూడాను ఏమాత్రం కూడాను మార్చలేరు. In spite of hundreds of births, if there is mere teaching without practice, nobody can bring any change. అధ్యాపకులు దేశమునకు ప్రకాశవంతమైన జ్యోతులు. A teacher is a shining light to the world. ఈ జ్యోతులు నిరంతరము వెలుగుతున్నప్పుడే మిగిలినటువంటి జ్యోతులను వెలిగించడానికి అధికారులవుతారు. If this lamp kindles with the light, illumines all the time, it will be able to lamp the other lights. విద్యార్థి చెడితే ఒక్క విద్యార్థి మాత్రమే చెడగలడు. If one student is spoiled, just one is spoiled. అధ్యాపకులు యందు ప్రవర్తనా గుణములు సక్రమంగా లేనప్పుడు లక్షల మంది విద్యార్థులు చెడిపోతారు. If there's no proper behavior and conduct in a teacher, lakhs of students will be spoiled. కనుకనే ఈనాటి విద్యార్థులు చెడిపోవుటకు మూల కారణము అధ్యాపకులనే చెప్పవచ్చు. Students who are spoiled today, the main reason for that, the teacher is responsible. అధ్యాపకులు చక్కగా ప్రబోధించవచ్చు. A teacher may teach well. అర్థమయ్యే రీతిగా బోధించవచ్చు. He may teach well as to be సులభ understood. మార్గమును నిరూపించవచ్చు. He may show easy methods. కానీ ఆ నిరూపించేటువంటి అధ్యాపకుడు, ప్రబోధించేటువంటి అధ్యాపకుడు, ప్రచారం చేసేటువంటి అధ్యాపకుడు తన నడకలో మాత్రము సక్రమంగా లేనప్పుడు ఎవ్వరు కూడాను దీనిని పాటించరు, దీనిని లెక్క చేయరు. If the teacher merely teaches without taking to practice, and if the behavior is not in accordance to what he says, nobody will follow him, nobody will care him. దీనికి ప్రభుత్వమే కాదు, ప్రజలైనా కానీ ఎన్ని విధములైనటువంటి యొక్క ధనమును వ్యయం చేసినప్పటికీ ఈ యొక్క హ్యూమన్ వాల్యూ అనగా మానవతా విలువను మనం పెంచుటకు వీలు కాదు. Either the government or the people may spend lots of money, but it's not possible to develop human value. మానవతా విలువలు గ్రంథము నుంచి చదివేటువంటివి కాదు. Human values are not to be gone through a text. ఒక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు. Is not to be supplied by any company. లేక ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. Is not the one to be gifted by friends. మార్కెట్లో కొంటే చిక్కేటువంటిది కాదు. Is not the one you can obtain from a market. అది హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది సహజమైనటువంటి యొక్క స్థితి. It is a natural position that comes out of the heart. అది హ్యూమన్ వాల్యూ అనగా మానవతా విలువ. తన జన్మతోనే తనకు ఆవిర్భవించినటువంటిది. It is the human value that comes inborn along with his birth. EHV అన్నారు. We say EHV. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని. It means education and human ఎడ్యుకేషన్ value. అంటే ఏమిటి? What is meant by education? బహుళ గ్రంథ పరిచయమా? Is it familiarity with the books? కాదు కాదు. No. Education means not only knowledge, but it must be act. Education is not mere knowledge, but it is action. ఆచరణలో పెట్టేటువంటి హ్యూమన్ వాల్యూ, మానవతా విలువను ఎవరు ఆచరణలో పెడతారో అదే హ్యూమన్ వాల్యూ, అదే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ. The true education human value meant that human value which is practiced in daily life. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? What is this human value? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస పేర్లు మాత్రం ఉచ్చరిస్తున్నారు. We just spell out, utter the names of human values. Satya, Dharma, Shanti, Prema, Ahimsa. ఇది కాదు. It's not that. మానవుని యొక్క విలువలు తనకు సహజంగానే తన వెంటనే తన రక్తంతోనే కూడి ఉన్నాయి.
The human value is present naturally along with his blood. సత్యము మానవుడు చెప్పతగినటువంటిది. Truth is the one that has to be said. ధర్మము మానవుడు చేయతగినటువంటిది. Dharma is one that has to be practiced. శాంతము తాను అనుభవించదగినటువంటిది. Peace is the one that has got to be experienced. ప్రేమ తన స్వభావమైనటువంటిది. Love is natural quality. అహింసకు అతి దూరమైనటువంటిది మానవత్వము. This non-violence is at far distance from mankind. ఇవన్నీ కూడాను మానవుని యందు సహజమైన స్వరూపాన్ని ధరించినవి. These are all natural forms in humanity. కనుకనే ఈ గుణములు ఉండినటువంటి వాడే మానవుడు. Therefore, he is a true man if he has got these qualities: ప్రేమ, love, దయ, compassion, సహనము, tolerance, సానుభూతి, sympathy, సత్యము, truth, త్యాగము, sacrifice. ఇలాంటి గుణములతో కూడినటువంటి వాడే మానవుడు. He is only a true man with these qualities. కోపము, Anger. ద్వేషము, అసూయ, ఈర్ష్య, డంబము, అహంకారము ఇవన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్. Anger, jealousy, hatred, pomp, these are animal qualities. కనుక ఎప్పుడు ఈ మానవుని యందు కోపం వచ్చునో, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని ఈ అనిమల్ క్వాలిటీని మనం దూరం చేయడానికి తగిన కృషి చేయాలి. When once he develops this trait of anger in him, he should discriminate himself. I am man, I am not animal. ఇది And be aware. గ్రంథములతో చదివేటువంటిది కాదు. He's not the one that has to be read in అసూయ, the book. ఈ అసూయ కూడాను కేవలం మృగములకైనా లేదు కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మనుషుల్లో ప్రవేశించింది. The jealousy, even animals are not guilty of this, but it is there in mankind. నాకు అడవుల్లో సంచరించేటువంటి మృగాలను చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. You feel very much delighted if you watch wild animals in a forest. ఆ మృగము చాలా అందంగా ఉందే అని మరొక మృగము అసూయ పడదు. No animal would feel jealous of another animal because it's ఆ మృగము beautiful. చాలా పుష్టిగా ఉందే నేను లేకపోతేనే అని తాను అసూయ పడదు. Animal will never feel jealous of another because it is very strong. అది గొప్ప పదవిలో ఉంటుండానే నాకు పదవి లేకపోయినే అని అసూయ పడదు. It will never be jealous because of the fact that one is in position. అతను బ్యాంకులో దండిగా డిపాజిట్ కట్టుకున్నాడే నాకు లేకపోయినే అని అసూయ పడదు. Animal will never feel jealous of a person who has got lots of money in the bank reserve. కానీ ఈనాటి మానవుని యందు ప్రతి చిన్న విషయం నందు కూడాను అసూయ అసూయ అసూయ. But in man today, in every small factor, there is jealousy and jealousy. ఒకడు రెండంతస్తులు మేడ కట్టుకుంటే పక్కింటి వానికి అసూయ. If one constructs a two-storied building, the neighbor ఒక will be ఆఫీసులో jealous. ఒకనికి ప్రమోషన్ వస్తే రెండో వానికి అసూయ. If one is promoted in the office, the second one would feel jealous of him. ఇది మృగాలకు కూడాను లేనటువంటి అసూయలు ఈనాడు మానవుల్లో ప్రవేశించింది. Even animals don't have this quality of jealousy. ఇంకా వీడు మానవుడు ఎట్లా కాదు. Then how can you call yourself a man? కనుకనే నేను మానవుడను, నేను మానవుడను అనేటువంటి సత్యమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు పెంచుకోవాలి. We should have a true faith that I am a human being. We should develop that feeling. అప్పుడే ఈ యొక్క దుర్గుణములు మనకు దూరం అయిపోయి మానవతా విలువను పెంచుకున్న వారం అవుతాం. Then only will we get rid of the bad qualities and develop human values. అన్ని కేవలము మృగ లక్షణాలు మన మనసులో పెట్టుకొని నేను హ్యూమన్ వాల్యూ అంటే ఎట్లా వస్తుంది మనకు? Keeping all, treasuring all animal qualities, with what face we say of human value. ఈ టంబ్లర్ నిండుకును తీయని నీరు పోసాము. This tumbler is full of sweet water. ఈ నీటిని మనం పోగొట్టినప్పుడే మరొక నీటిని మరొక పదార్థాన్ని ఇందులో పోసుకోవటానికి వీలవుతుంది. Unless you pour out the water, you can fill it up with next any ఈనాడు other thing. మానవుని హృదయం లోపల అన్ని దుర్గుణాలతో నింపుకున్నాడు. Today man has filled his heart with bad qualities. వాటిని పారబోసినప్పుడే ఈ మానవతా విలువలు ఇందులో నింపుకోవడానికి వీలవుతుంది. Unless he pours out all the bad qualities, then only he can fill it up ప్రతి with human మానవుడు value. కూడాను అసత్య మార్గంలో ప్రవర్తిస్తున్నాడు. Every man is tread along the path of untruth. ధర్మం అనేటువంటిది ఏమిటో వాడికి తెలియకుండా పోతుండాలి. He has no idea of dharma. ప్రేమనే లేదు. ప్రేమ అంతా కూడాను ఆర్టిఫిషియల్ లవ్. There is no love whatsoever. It's all artificial. కానీ హార్టే లేదు అతనికి. He has no heart whatsoever. ఇలాంటి కృత్రిమమైనటువంటి జీవితంలో ఉండినటువంటి వాడికి హ్యూమన్ వాల్యూ ఎట్లా మనకు లభ్యమవుతుంది?
The one who is leading such an artificial life, how do you కనుక expect him to have అధ్యాపకుడు human value?